పాలకపక్షం ప్రతిపక్షం అని నేను అడగను. అంటే ఆడబిడ్డ గుడికి రావడమే తప్ప భర్త చచ్చిపోతానే నేను కూడా రెడీగా ఆ కాస్ట్లోనే కాలిపోయింటా. నా బిడ్డలకి ఎవరు దిక్కు? నన్ను మొన్న గుళ్ళో అంత అవమానించినారు. నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా. నేనేమన్నా అయిపోయింటే నా బిడ్డలకు దిక్కెవరు? అదే ధ్వజస్తంభానికి నేను ఉరిపోసుకోవాలనుకున్నా. ఒక టైగర్ లాగా బతికినాడు నా భర్త. నాకు ఇంత అవమానం జరిగింది. ఏ ఆడబిడ్డకు ఇట్లా జరగకూడదు. మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. గుళ్ళులో నేను కుంభాభిషేకం చేయాలనుకోలేదు, నాకు కూడా తెలుసు. అంటే ముందు 2 రోజులు రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఎక్కినారు. నేను వస్తేనే తప్ప 3 రోజులు వస్తేనే కుంభాభిషేకానికి ఎలిజిబుల్ అని దీంట్లో ఎక్కడన్నా రాసినారా? నా మనసు కష్టంగా ఉంటుందని నేను రాలేదు. మీరు ఏమి న్యాయం జరిపిస్తారో నేను ఇంతటితో వదలను. నేను నా వీడియో మీకు నన్ను దించేస్తా ఉన్నారు బలవంతంగా. ఏ పెద్ద మనిషి కూడా ఆమె అక్కడ ఉంటుంది, మీ పాటికి మీరు పూజ చేయండి అని ఎవరు చెప్పాలి. ఆమెను పంపించేస్తే నేను పోస్తానని యావత్ పబ్లిక్ చూసినారు. దేవాదాయ కమిషన్ మినిస్టర్ గారికి కూడా నేను చెప్తాను, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాను. నాకు న్యాయం జరగాలి అంటే నేను ఊర్లో గుళ్ళో కూడా దండం పెట్టుకోకూడదా? చెప్పండి. ఏ పెద్ద మనుషులన్నా పబ్లిక్ చూస్తా ఉన్నారు, వీళ్ళు భయపడి చెప్పకపోవచ్చు. ఆమె ఈడు ఉంటే నేను నీళ్లు పోయినని 10-20 చేయాల్సింది 10 ముక్కలు ఏం చేసినా నేను? నా వల్ల ఏం తప్పిదం జరిగింది? మీరు ఒకరే చేస్తే కూడా నన్ను రావద్దనే దానికి రైట్ లేదు. ఎంతసేపు ఇది ఊరి విషయం, ఏమన్నా మాట్లాడితే వాళ్ళ కుటుంబ విషయం. నా కుటుంబ విషయం మధ్యస్థానికి నా కన్న తండ్రి గౌరీ శంకర్ రెడ్డిని, కన్న తండ్రి సమానుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, నాకు పెళ్లి చేసిన ఎక్స్ఎమ్మెల్యే చిత్తూరు సీకే బాబు, రిటైర్డ్ డిఎస్పీ అమర్నాథ్ ఫెడ్రిక్స్, మదనపల్లి డ్రైవింగ్ స్కూల్ ఓనర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉడతా భక్తిగా తోడైన నరోత్తం రెడ్డి, వీళ్ళనే నేను ఏ రోజు పిలిచలా. నేను ఈ రోజు నా కుటుంబ విషయాలుగా పిలవాలా, ఎవరిని నా ఆస్తి మధ్యస్థాలకు పిలవాలా? ఏం జరిగిందో సుబ్బారెడ్డి చూసుకుంటాడు. ఇది ఊరు విషయంగా వచ్చిన కుంభాభిషేకంలో అప్రతిష్ట జరిగింది. కలుషం కింద పెట్టేసినారు. 2 రావు కాలంలో పోసినారు. 3 ఆమె ఆడ ఉండకూడదు అని పంపించినారు. చూడండి, వీడియో చూడండి. కేవలం ఊరి కోసం నేను దిగేసిన. నేను ఏం పాపం చేసిన? మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ముక్కోటి దేవతల సాక్షిగా, నా భర్త శ్రీ పూతలపట్టు సుబ్బారెడ్డి సాక్షిగా, నా 2 బిడ్డల సాక్షిగా కుంభాభిషేకం నిలవకూడదు, మనం ముందు నీళ్లు పోయాలా, మనం తొలి పూజ చేయాలా అని నేను రాలేదు. అందరూ అయిపోయినాక భర్త లేని వాళ్ళు పోయకూడదేమో అనుకున్నా. తర్వాత అందరూ పోతున్నారు. ఆ ముంటే నేను పోయినని చెప్పి నన్ను గుళ్ళో నుంచి పంపించేసినారు. నేనేం తప్పు చేసినా? నేను అక్కడ ఉంటే నేనేం పాపం చేసినా? లేడు, నా భర్త లేడు. అట్లని చెప్పి నేను గుడి దగ్గర ఉండకూడదా? ఎవరెవరో ఎక్కచ్చు. తండ్రితో చనిపోయిన సూచకం పెట్టి వాళ్ళ పేరు చెప్పే కూడా అసహ్యం. వాళ్ళు ఎక్కచ్చు. నా వల్ల ఏమన్నా తప్పు జరిగింటే కూడా ఎవరి ప్రలోభాలకు లొంగొద్దండి. తెలుసో తెలియకో నేను మీకు గుడికాడికి పిలుచుకోబోయి మొత్తం చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను మన్నించండి, నాకు న్యాయం చేయండి.